జొన్నలగడ్డ బలరామరెడ్డి, మాది కొంతాలపల్లి గ్రామము, నియోజకవర్గం నాగార్జున సాగరు, మండలం త్రిపురారం, జిల్లా నల్గొండ. ఎంపీ రఘువీరు, మా ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, మా అధ్యక్షుల వారు కుందూరు జానారెడ్డి గారు, మంచి సీనియారిటీ లీడరు. నేను 86లో వచ్చాను. మాది నల్గొండ రామగిరి హై స్కూల్ ప్రెసిడెంట్గా చేశాను ఏబీపీ నుంచి. నేను సిపిఎంలో కూడా ఉన్నా, మా కొంతాలపల్లి గ్రామంలోను. ఇక్కడ కొంతాలపల్లి నుంచి టీడీపీ, మేము సిపిఎం నుంచి టీడీపీకి పోయాము, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాము. జానారెడ్డి గారు మాకు నచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి అనిపించి మేము జానారెడ్డి సార్కు సపోర్ట్గా వచ్చాము. నేను సిపిఎంలో 5 సంవత్సరాలు ఉన్నాము మేము, మా ఫాదర్ కనుక. మేము అప్పుడు చిన్నపిల్లలమే. టీడీపీలో 10 సంవత్సరాలు ఉన్నాము. రామ్మూర్తి గారికి కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఇచ్చాము, అప్పుడు గెలిపించుకున్నాం. పదవులు మేమేం చేయలేదు, హై స్కూల్ ప్రెసిడెంట్గా మాత్రమే చేశాను ఏవీపీలో. రామగిరి హై స్కూల్ 86, 87లో, 1986, 87లోను. తర్వాత ఇంటర్మీడియట్ మిర్యాలగూడెం ఎస్ఎఫ్ఐ తరఫున క్లాస్ లీడర్గా పోటీ చేశాము, ఓడిపోయాను. స్టడీ బంద్ చేసిన, ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ మదర్ డైరీ గ్రామ చైర్మన్గా చేశాను 10 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఇంటికానే ఉంటున్నాను. మదర్ డైరీలో కోఆప్షన్ నెంబర్గా ఉన్నాను. ఇప్పుడు కూడా మదర్ డైరీలా పోయినసారి సర్పంచ్గా చేసి ఓడిపోయాను. ఇక్కడ ఇండిపెండెంట్ వ్యక్తి అన్ని కల్లుబోలి కవర్లు చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేసి జనాన్ని, మా కాంగ్రెస్ కార్యకర్తలని నచ్చజెప్పుకొని ఓట్లు వేయించుకున్నారు. నేను రేపనగా నామినేషన్ అనగా మా వ్యక్తులు కొంతమంది నేను పోటీ చేస్తా అని పోటీ చేసి, నేను పొద్దున్నే నామినేషన్ అనగాను రంగంలోకి దిగి పోటీ చేశాను. 100 ఓట్లతో ఓడిపోయాను. అప్పుడు ప్రత్యర్థి జొన్నలగడ్డ వెంకటరెడ్డి గారు ఇండిపెండెంట్గా చేసిండు. ఆయన ఏబీపీ వ్యక్తి, కానీ ఇక్కడ పార్టీ పేరు చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఆయన టీఆర్ఎస్కి పోయిండు కానీ టీఆర్ఎస్ బీజేపీ అనేది కూడా మాకు తెలియదు. ఆయన ఏ పార్టీ అనేటట్టుగా ఉండడు. ఆయన నిఖరంగా లేదు, సపోర్ట్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండు కానీ బయట మాత్రం ఏబీపీ బీజేపీ లీడరు. ఆయన హయాంలో కొంతవరకు అంటే సీసీ రోడ్లు అవి వేసిండు, మనం కూడా విమర్శించకూడదు. మంచిని మాత్రం మేము ఎప్పుడూ వ్యతిరేకించాం. మేము కాంగ్రెస్ నుంచి ఏ వ్యక్తిని కానీ మంచిని వ్యతిరేకించే వ్యక్తిని కానీ నేను. మా గ్రామంలో 24 గంటలు కూడా నేను ప్రజలకు, మా ఇంటికి వచ్చిన వ్యక్తికి నేను ఎవరిని కూడా నా పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్తకు సపోర్ట్ ఇస్తున్నాను. మా పార్టీ తరఫున కానీ ఆ పార్టీ వాళ్ళు వచ్చినా కూడాను, ఏ పార్టీ వ్యక్తి వచ్చినా నా ఇంటికి నేను మంచిని ఎప్పుడూ నేను వ్యతిరేకించను. ఈ 10 సంవత్సరాలు మాత్రం కేసీఆర్ మాత్రం కేసులు కానీ ప్రతి వ్యక్తి స్టేషన్కి పోతే కూడా మా పనులు అనేది ఏ పని కాకుండా ఈయన నోముల భగత్ గారు మాత్రం మమ్మల్ని మాత్రం పీడించి పిప్పిచేశాడు. నోముల భగత్ ఓడిపోవటానికి కారణము ఆయన భూముల పంచాయతీలు సివిల్ కేసులలో 500 రూపాయలు లంచం కూడా తీసుకొని ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఆయనది చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అనేది ఏ వ్యక్తి ఆయన కాడికి పోయిన వ్యక్తికి మాకు ఏ పని కూడా కాలేదు. కనీసం మేము ఇక్కడ ఉన్న ఆయన సిపిఎం నుంచి కూడా కనీసం ఇక్కడ ఒక తండ్రి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి డబ్బులో కూడా ఆర్థికంగా లేకుండా కాదు, ఆర్థికంగా వెనకబడి ఏం లేడు. జానారెడ్డి కంటే 10 వంతులు ఎక్కువనే ఉంటాడు డబ్బులో కూడా. ఆయన కనీసం ఈడ ఉన్న అభివృద్ధికి గుడి కట్టుకుంటే కూడా మా సర్పంచ్ గారు, మేము జానారెడ్డి గారు, జయవీర్ రెడ్డి గారు కొత్తగా ఎమ్మెల్యేగా అయినా కూడా నేను పోతే గుడికి మా ఊళ్ళో లేక ఒక గుడి కట్టుకున్నాం. సర్పంచ్ నేను కడతా అని ఆయన పాంప్లెట్లు కొట్టించి కూడా గుడి మేము అంతకుముందు గతంలో ఉన్న ₹1 కోటి జాగా ఇచ్చి మేము సందాలు వేసి ఆయనకు సపోర్ట్ సహకరించాం. మంచికని గుడి కట్టిండు. గుడి కడితే కూడా ఇంతవరకు ₹1 కూడా ఆయన దానం ఇచ్చిన ఏది కూడా లేదు. గుడి కూడా కనీసం దేవుడికి కూడా ఇవ్వలేదు. మా జయవీర్ రెడ్డి గారు ₹1,00,000 ఇస్తాను కూడా ఇప్పుడు 50,000 ఇచ్చిండు. ఇప్పుడు నోముల భగత్ ఇస్తే మేము కూడా మళ్ళీ ఇప్పుడు కూడా పోయి గుడికి సహకరిస్తాడు. మేము పోయిన వ్యక్తిని ఏ విధంగా లేదన్నాడు.
ఏ వ్యక్తి కూడా ఆపదొస్తే కూడా ఎక్కడ హాస్పిటల్ కానీ ఏ కాలేజీ కానీ ఎక్కడ కానీ ప్రతి వ్యక్తికి కూడా ఎమ్మటే ఫోన్ చేసి ఎమ్మటే చెప్తాడు, మీరు పోండి అక్కడ పని అవుతుంది అని చెప్తాడు. 6 గ్యారెంటీలలో ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు మనకు రుణమాఫీ చేసిండు. రేపు డిసెంబర్ లాస్ట్ వరకు ఉన్న రుణమాఫీ అవుతుంది. నేను కూడా గ్యారెంటీ ఇస్తున్నా. ఎన్ని సక్సెస్ అంటే ఇప్పుడు దానికి కూడా చెప్తున్నాను. ఇలా మనకు తెలంగాణ రాష్ట్రము గడ్డ మీద ఏది భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ధనిక రాష్ట్రంగా 2వ రాష్ట్రం ఉంది. గుజరాత్ తర్వాత మన రాష్ట్రం ఉంది. ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్న భూములు అమ్మి ఇలా ఆయన చేసిన అప్పులకేను నీకు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనకు ఉన్న డబ్బుని ఇవాళ ఆడికి కూడా రూపాయి 2 రూపాయలు కూడబెట్టి కూడా జనానికి మంచికనేది మీరు ఇప్పుడే అనుకుంటా ఇంకో సంవత్సరంలోనూ రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వారు మళ్ళీ దీవిస్తారండి. ఉన్న హామీలను కూడా చేస్తాడు. ఆ గ్యాస్ సిలిండర్లు ఇస్తుండు కండి, కార్డులకు ఇస్తుండు. ఇప్పుడు ఫ్రీ కరెంటు చేసిండు. ఇళ్ళల్లో ఇప్పుడు ఉన్న కరెంటు కూడా చేసిండు కదా, 200 యూనిట్ల వరకు చేసిండు కదా. అందరికీ వచ్చిందండి. అందరికి ఎట్లా వస్తాయని అందరికీ అనలేదు కదా, కార్డు ఉన్న వాళ్ళకి కండి. ఆయన చెప్పిందల్లా ఇప్పుడు కార్డు ఉన్నవానికి అని చెప్పాడు. ఇంకో 2 నెలలు ఇస్తాడు. ఉన్నాయి ఇంకో 2 హామీలే ఉన్నాయి ఆయన చేసేది. ఆ 2 హామీలు కూడా అవుతాయి. ఏది రుణమాఫీ ఒకటి, ఇంకొక 2 నెలలలో అయిపోతుంది. రైతు బంధు ఇప్పుడు చేస్తుండు. ఈ రోజు నుంచి పడుతున్నాయి. కొంతమందికి పడ్డాయి, ఇంకా కూడా పడుతున్నాయి. ఒక్కసారి తేలేం కండి. మన ఇల్లు మనం ఈదలేమండి. రాష్ట్రాన్ని ఈదాలంటే అన్నం ఆటని ఎట్లా చేస్తాడండి? అది చూస్తాడు కండి. నేను చెప్పిన కదా, ఇంకో 1 ఇయర్ దాకా ఆయన 10 సంవత్సరాలు చేయలేదు. ఇంకో 1 ఇయర్ చూడండి, 10 నెలలుగా గద్దె ఎక్కింది. ప్రభుత్వం ఎక్కి ఒక 10 నెలలే అయింది కదా. మీరు చూడండి, ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టగానే ఉడుకుతాయండి బియ్యం. దానికి కూడా చూడాలి కదండి. అంటామండి, నరం లేని నేలకతో అంటాం. దాన్ని ముంచుకొని వీళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు. మీరు 10 సంవత్సరాలు చేసినాను, మేము అన్న హామీని చేస్తాం. ఆడ బడ్జెట్ ఉందనుకున్నాం, ఆయన భూములు అన్నిండు కట్టిండు. దాన్ని మేము అనుకున్న ఫాలో అయిదామంటే కాలేకపోయినాం. ఇప్పుడు ఇంకో 2 నెలలు ఖచ్చితంగా చేస్తాం. బీసీలు ఈడ మాకు కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎస్సీ ఓసీ అనేది ఉండదండి. దాని ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటాం. ప్రభుత్వము వాళ్ళు చెప్పే కబుర్లతోటి వీళ్ళు ఎగురుతుర్రు. ఏది ప్రతిపక్షం చెప్పే దానికి వీళ్ళు మా వాళ్ళు కొంతమంది ఎగురుతురు. 1 ఇయర్లో మమ్మల్ని వాళ్ళే దీవిస్తారు. మళ్ళీ 1 మంత్లో కులగణన అనేది అయిపోద్ది. అప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మేమేమి నోటి నుంచి చెప్పాం, దానికి మీ నోటి నుంచి ఇప్పుడు చెప్పాం. పనులు అనేది ఇప్పుడు పాత సర్పంచులకు బడ్జెట్ లేకుండా చేసిండండి. మాజీ సర్పంచులకు ఆయన ఆ డబ్బు ఇవ్వలేకుండానే పనులు వాళ్ళని ఉరుకులో పెట్టి చప్పుల పాలు చేసిండండి. ఆ అప్పులు తీర్పి ఇప్పుడు రేపు ఎన్నికలలో మీరు చూడండి. రేపు డిసెంబర్లో అయితే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు. రానున్న వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్నాను సర్పంచ్గా. మా ప్రభుత్వం మాకు సీట్ ఇస్తే కంపల్సరీ పోటీ చేస్తున్నాం. నమ్మకం ఉందండి, గ్యారంటీగా ఉంది. మంచి చెడ్డ అనేది ప్రజలు ఆలోచించి మళ్ళీ ఓటేస్తారనేది నమ్మకం నాకుంది. నాకెందుకు ఓటేయాలనేది ప్రజలు నేను చేసిన మంచి చెడ్డలు, నేను మాట్లాడే మాటని, నేను చేసే మంచినో చెడ్డునో వాళ్ళకి తెలిసి వాళ్ళే ఓటేస్తారు. మా గ్రామ పంచాయతీలోనూ మురికి ఇప్పుడు మోరీలు లేవండి. సీసీ రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి. గృహాలు కొన్ని ఇచ్చేవి ఉన్నాయి. లేని వాళ్ళకు రేషన్ కార్డులు కూడా ఇచ్చేస్తాం. ప్రజలు చేసే అభివృద్ధికి సహకరిస్తాం. మేము మా సహకారాన్ని వాళ్ళు అందుకుంటారని నాకు ఆశ ఉంది. ఇప్పుడు ప్రజలని ఇప్పుడు చెప్పిన కదండి, మోడీలు లేవు ఊళ్ళే. మాది విశాలమైన గ్రామము. ఈ విశాలమైన గ్రామంలోనూ ప్రజలకు ప్రతి ఒక్క అనుకూలమైన దానికి నేను సహకరిస్తాననేది వాళ్ళకు చెప్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధిని వాళ్ళకు చేసి చూపిస్తాం. సీసీ కెమెరాలు అనేది పెట్టుకుంటాం. మేము సెంటర్లో పెట్టుకుంటాం. ఊళ్ళే మాకు సెంటర్ ఉన్న కాడల్లో సీసీ కెమెరా అమర్చుకుంటాం. ఇప్పుడు అవి మేము చెప్పమండి. మేము ఎట్లా చెప్పము అంటే చెప్తున్నానండి. మా ప్రజలకు నేను చేసే దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి మాకు ఓటేస్తారనేది నమ్మకం ఉందండి. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లోనే తిరుగుతున్న జట్టుగా వాళ్ళకి తెలుసండి. నేను చేసే అభివృద్ధిని నా గుణగణం అంతా మొత్తం వాళ్ళకి తెలుసు. ప్రజలు కాదండి, ప్రభుత్వం ఉండలేదు, సర్పంచులకు సహకరించలేదు. ప్రజలకు ఏది చేసిన సర్పంచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదండి. ఇంట్లో డబ్బులు పెట్టి భార్య పిల్లల మీద పుస్తలు అమ్మి వాళ్ళ ఎకరం భూమి అమ్మి పెట్టుబడి పెట్టిరండి. వాళ్ళకు డబ్బు అనేది ఇంతవరకు రాలేదండి. వాళ్ళున్న ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి యాదవులకు.
ఇవాళ నీకు తలసాని శ్రీనివాసరావు ఎన్ని కోట్లు ఇరికిండు అనేది అందరికి తెలుసండి. గొర్రెలు అనేది కూడా అందలేదండి యాదవులకు. గౌడ్స్ కన్నా ఏమైనా సహకరించిండా అండి? వాళ్ళకు కూడా ఏం సహకరించలేదు. ఆడ బీసీ కులగణన అంటుండు, వాళ్ళు ఏం సహకరించలేదు. మా ప్రభుత్వం ఏం చేసేది ముందు చూడండి. నేను ఉండేదే కొంతాలపల్లి గ్రామంలోనూ 24 hours ఇక్కడనే ఉంటాను ప్రజల మధ్యలో.